ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మకించు వారిని ఆయన ఎరుగును. నహుము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము. దేవుని యందు మనము నమ్మకముంచేవారుగా ఉండాలండి. శ్రమ సమయంలో ఆయన్ని ఆశ్రయించేవారుగా మనం ఉండాలి. ఎందుకంటే ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు. ఎంతగా ఎరిగి ఉన్నాడంటే, మన తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు. ఆయనకి మన పట్ల గొప్ప ప్రణాళిక ఉంది. అందుకే శ్రమ వచ్చినప్పుడు ఎవరో తెలియని వారి దగ్గరికి వెళ్ళి మనం మొర పెట్టవలసిన అవసరం లేదు. కానీ మన దేవాతి దేవుని దగ్గరికి వచ్చి ఎప్పుడైతే మనం మొర పెడతామో దేవుడు మనకి గొప్ప విడుదలిస్తాడండి. దేవుని కృప ఈ భూమి మీదంట ఆవరించి ఉందంట. దేవుడు ఎంతగా విడుదలిస్తాడంటే, నీవు జలముల్లో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యన నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. అందుకే ఆయన్ని ఆశ్రయించేవారుగా, శ్రమ సమయంలో కృంగిపోకుండా దేవుని సన్నిధిలో మొరపెట్టేవారుగా మన అందరమే ఉండాలని దేవుడి కొద్ది మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.